అందరికీ హాయ్ అండి. నేను రమాస్ లిటిల్ వరల్డ్కి స్వాగతం. ఈరోజు మన టెర్రస్ గార్డెన్లో బచ్చల కూర చూసారా ఏ విధంగా పెరిగిందో. బచ్చల కూరని హార్వెస్ట్ చేసుకుందామండి, రండి. చూసారండి అసలు ఎంత లేతగా ఎంత బాగుందో, ఎంత బాగా పెరిగిందోనండి. చాలా టేస్ట్ ఉంటుంది కదా. ఈ ముద్దు పచ్చలు అయితే ఎక్కువ టేస్ట్ ఉంటుందండి. మామూలుగా పులుసు కూరగా మనం చేసుకోవచ్చు, ఒక ఆనియన్ కట్ చేసి అట్లా. లేకపోతే ఈ మధ్య బచ్చల కూరతో చట్నీ కూడా చేస్తున్నారండి. పప్పులో వేసి ఒక్క మామిడికాయ వేసుకున్నామంటే ఇంకా ఎక్కువ టేస్ట్. మన ఫంక్షన్లన్నింటిలో దాదాపు ఎక్కువగా పప్పు బచ్చల కూర వేసారంటే మామిడికాయ వేసి వండుతారు. కొంతమంది ఒట్టి మామిడికాయ బచ్చల కూర కూడా వండుకుంటారు. ఏదైనా ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయండి బచ్చల కూరలో. విటమిన్ కే ఎక్కువ వస్తూ ఉంటుంది బచ్చల కూర వల్ల. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరం వీక్లీ 3 times కంపల్సరీ ఆకుకూర తినాలండి. అది ఏ రూపంలో అయినా తీసుకోవచ్చు. మనం పప్పులో వేసుకుంటామా, లేకపోతే ఒట్టిగా కర్రీ చేసుకుంటామా, పచ్చడిగా చేసుకుంటామా, ఏదో ఒక రూపంలో మాత్రం మనం ఆకుకూరని తినాల్సిందేనండి. పసిపిల్లలు ఉన్నారనుకోండి, కొంచెం ఆ కుక్కర్లో పెట్టేసేసి అన్నంలో పెట్టేయడమేనండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలవాటు చేయకపోతే పిల్లలు కొంతమంది అస్సలు ఆకుకూర అంటే తినరు కదా. మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తేనే తింటారు. ఇప్పుడు చాలామంది ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకొని అన్ని రకాల పదార్థాన్ని ట్రై చేస్తున్నారు, తింటున్నారు. ఎందుకంటే ఒకప్పుడు జొన్నలు అవి చూస్తే ఎవరో లేని వాళ్ళు తింటారు అనే ఫీలింగ్ ఉండేది మనకి. ఇప్పుడు ఏం చేస్తున్నామండి, మిల్లెట్స్ అన్నీ ఏదో ఒక రూపంలో తీసుకోవాలని ఆఖరికి కారపూస, సజ్జ బూరెలు, జొన్న దోశలు, ఈ విధంగా మిల్లెట్స్ పాయసం రకరకాలుగా ట్రై చేస్తున్నాం కదా. ఆకుకూరలు కూడా అంతేనండి. చూసారా, ఒక్క టబ్లో పోసుకుంటే చాలండి, ఇంకా వస్తుంది చూడండి. ఇంకా దగ్గరకు అయినాయి కాబట్టి ఇంకా బాగా పెరగలా అండి. లేకపోతే ఒక్కొక్కటే మనకి చాలా వెడల్పుగా పెరుగుతాయి ఒక్కొక్కటి. నేను ఇంక ఒక టబ్బు చాలే అని దగ్గరకు పోసాను. దగ్గరకు పోయడం వల్ల ఇంకా ఎక్కువ వెడల్పు రాల. లేకపోతే ఇంకా ఎక్కువ వెడల్పు వచ్చి ఒక్కో దానికి 4-5 వస్తూ ఉంటాయి అన్నమాట. అందులో దీనిలోనే మళ్ళీ 2 గోరు చిక్కుళ్ళు పెట్టా కదా. ఇక్కడ తోటకూర ఉంది. ఈరోజు మాత్రం బచ్చల కూర ఉండాలండి, దానికోసమే కట్ చేస్తాను. చూసారండి ఎంత ఫ్రెష్గా ఎంత బాగుందో బచ్చల కూర. చూసారండి బెండ చెట్లు ఎంత బాగా పెరుగుతున్నాయో. ఇంకా 4 రోజులు అయితే పూత వచ్చేస్తాయండి. అదిగోండి మొగ్గలు వచ్చాయి. ఇదిగోండి ఇలా చెట్టుకే వచ్చిందండి. ఇదిగోండి 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 ఈ విధంగా బెండ చెట్లు ఇంకా 4 రోజులు అయితే మనకు కాస్తాయండి. గోంగూర ఇదిగోండి. తీగ పచ్చలు కావాలంటే పచ్చల కూర ఇట్లా బాగుతుందండి, చిక్కుడు పచ్చలి కలిపి. ఇక్కడ చూసినట్లయితే కాకర చూసారా ఎంత బాగా పెరిగిందో. కాయలు పడ్డాయండి. ఇంకా 2 రోజులు అయితే మనం కాకరకాయలు కూడా హార్వెస్ట్ చేయొచ్చు. కనిపిస్తుంది కదండి. ఇదిగోండి అయిగోండి అక్కడ 2 రోజులు వచ్చేసాయి. ఇక నెక్స్ట్ ఇదిగోండి చూసారా నల్ల కాకర అండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ కాకర అయితే. ఈ చెట్టు అయితే యాక్చువల్గా నేను పెట్టలేదండి, దానందరికి అదే మొలిసింది.
ఎంత బాగా బాగుతుందో. ఇదంతా వచ్చేటట్టే ఉందండి. అదిగో అట్లా తిరిగి అట్లా వస్తూ ఉంది. నెక్స్ట్ టైం మనం కాకరకాయలు హార్వెస్ట్ చేద్దామండి. ఓకేనండి. ఇదిగోండి బెండ చెట్లు, అదిగోండి అక్కడ కూడా బెండ, అక్కడ గోంగూర చూసారా ఎంత నివడంగా వస్తుందో. ఒకటి రెండు ఉన్న చోట బాగా వస్తున్నాయండి, ఎక్కువ ఉన్న చోట కాకుండా. ఏదైనా ఒకటి రెండు చెట్లు ఉన్నాయనుకోండి, అలాంటివి బాగా పెరుగుతున్నాయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా అండి. బాయ్.